సేవ్ మూసి అనే నినాదంతో మూసి మూసి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అండగా ఇటు హైదరాబాద్ ఫ్రంట్ రివర్స్ నుంచి కూడా వీళ్ళు ఎప్పటి నుంచి కూడా పోరాటం చేస్తున్న పరిస్థితి. మనతో పాటు అరణ్య గారు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా చూస్తారు? ఇప్పుడు మధు పార్క్ అంతా కూడా వీళ్ళు ఎప్పటి నుంచో ప్రొటెస్టులు చేస్తున్నారు, మీరు ఎప్పటి నుంచో కూడా ఫైట్ చేస్తున్నారు. ఇవాళ మీరు వాళ్ళకి మద్దతు తెలపడానికి వచ్చారు. అసలు ప్రభుత్వం ఇది పట్టించుకుంటుందని మీరు అనుకుంటూ ఉన్నారు? పట్టించుకోకపోతే ప్రజలే పట్టించుకునేలాగా చేస్తారు. ఆ, ఎందుకనంటే పట్టించుకోవాలి ఖచ్చితంగా. ప్రజలకు సంబంధించింది కాబట్టి ప్రభుత్వాలు మేము ఉన్నాము, మేము వింటాము, మేము ప్రజల మనుషులం అన్నప్పుడు ప్రజల గురించి కాకపోతే ఇంకెవరి గురించి పట్టించుకుంటారు? ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, ప్రజలు ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని పట్టించుకోవాలి. పట్టించుకొని రోజు ఖచ్చితంగా ప్రజలే పట్టించుకునేలాగా చేస్తారు. ఐ విష్ దట్ డే షుడ్ నాట్ కమ్. లైక్ డెమోక్రటిక్గా సాగాలి. అటు ప్రభుత్వాలకు కూడా చాలా డెమోక్రటిక్గా ఏదైనా చేస్తే డెమోక్రటిక్గా చేయాలి. అట్లానే మనుషులు కూడా చాలా డెమోక్రటిక్గా, చాలా పీస్ఫుల్ ప్రొటెస్ట్ జరుగుతుంది. సో ఇంత పీస్ఫుల్ ప్రొటెస్ట్ జరుగుతుంది అన్నప్పుడు ప్రజలు ఏం మాట్లాడుతున్నారు? అసలు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? ఎందుకు ఆపుతున్నారు ఈ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ని? అసలు వాళ్ళ ఇల్లులు ఎందుకు కూల్ చేయాల్సి వస్తుంది? వాళ్ళకంటూ ఒక క్లారిటీ కూడా ప్రభుత్వాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. అది చెప్పకపోతే ఇట్లా ప్రొటెస్ట్లు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా మూసీ సుందరీకరణ పేరుతోని ఇదంతా చేస్తున్నారు. మధు పార్క్ సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే ల్యాండ్కి ల్యాండ్ ఇస్తాను, వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తాను అంటూ కూడా మాట్లాడారు. ఇది ఎట్లా చూస్తారు? సి, ఇక్కడ ల్యాండ్కి ల్యాండ్ ఇస్తాను అని అంటే అసలు ప్రజలకంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా. ఇది వాళ్ళ ఇల్లులు, వాళ్ళకంటే ఒక సెంటిమెంట్ ఉంది. ఇక్కడే ఉన్నాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే పుట్టాము, ఒక కమ్యూనిటీ వైజ్గా ఒక సెంటిమెంట్ ఉంది, రైట్? సో ఆ సెంటిమెంట్స్ని దెబ్బతీయొద్దు. వాళ్ళు ఒకవేళ నిజంగానే మేము కట్టుకోవాలి, ఇంకెక్కడైనా లగ్జరీ లైఫ్ గడపాలి, ఒకవేళ ల్యాండే ముఖ్యం, డబ్బులే ముఖ్యం అంటే వాళ్ళే చూసుకుంటారు ఏదైనా ప్లేస్, ఓకే. కానీ వాళ్ళు పోరాడుతున్నది ఏంటి? ఇది మాకు ఒక చిన్న ఎమోషన్, మాకు కనెక్షన్ ఉంది ఇంటికి. మాకు ఏ మధ్యతరగతి కుటుంబానికైనా ఒక ఇల్లు అనేది ఒక ఎమోషన్, ఒక సెంటిమెంట్. సో ఈ మధ్యతరగతి కుటుంబాలకు కూడా అది సెంటిమెంటే. వాళ్ళ సెంటిమెంట్లను దెబ్బతీయొద్దు కదా. ఇప్పుడు ఒక టెంపుల్ ఉన్నా, ఇక్కడ ఏమున్నా కానీ ఒక కమ్యూనిటీకి సంబంధిస్తే ఆ టెంపుల్ని కూల్చేయొద్దనే అంటారు కదా. సో ఎందుకు ఈ టెంపుల్ని తీసి ఇంకో పెద్ద టెంపుల్ కడతా, తిరుపతి లాంటి టెంపుల్ చేస్తా అంటే ఒప్పుకోరు. ఎందుకంటే అక్కడున్న పవిత్రత అక్కడిది, అక్కడ. అండ్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్కి వస్తే బ్యూటిఫికేషన్ ఎట్ కాస్ట్ ఆఫ్ వాట్ యాక్చువల్లీ? సో బ్యూటిఫికేషన్ చేస్తున్నారు కరెక్టే, రివర్లో ఉన్న వాటర్ కదా మంచిగా చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మొత్తం లెటర్స్ రాస్తున్నారు రాహుల్ గాంధీకి, మొత్తం లెటర్స్ రాస్తున్నారు. ఈ లెటర్స్ రాహుల్ గాంధీ వరకు వెళ్తాయని మీరు అనుకుంటున్నారు? రాహుల్ గాంధీ వరకు వెళ్తాయా లేదా అంటే ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇన్ని వేల లెటర్స్ రాశారు, చాలా చిన్నపిల్లలు కూడా రాశారు. మీరు చూస్తే ఇక్కడ చాలా చిన్న చిన్న పిల్లల రైటింగ్స్ ఉన్నాయి. వాళ్ళ కోషిష్ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అండ్ ప్రభుత్వాలు కూడా వాళ్ళ ప్రయత్నాన్ని చూసి పట్టించుకోవాలి. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాన్ని పట్టించుకోవాలి. ఇక్కడ చాలా చిన్నపిల్లలు ఉన్నారు, చాలా ముస్లిం వాళ్ళు ఉన్నారు, ఆర్మీ పీపుల్ ఉన్నారు, యాక్చువల్గా మన దేశం కోసం పోట్లాడిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది దాంట్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రాసినవి, వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేశారు. రాహుల్ గాంధీ కూడా చూస్తే మంచిదే. ఇంకా చూడకపోతే వీళ్ళే చూపించేలాగా చేస్తారు. ఆ రోజు కూడా వస్తుంది కదా.